ఈ రోజున కుంభరాశి జాతకులు గుండె మారుమోగిపోయే ఒక వార్త వింటారు. ఏమిటి ఆ వార్త అంటే మీ కాళ్ల కింద భూమి కంపించిపోయేంత ఒక దుర్వార్త. పరిస్థితులు ఏ విధంగా మారబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం వలదు, వీడియోలోకి వచ్చేద్దాం. కాస్త వీరు కోపాన్ని ఎక్కువగా ప్రదర్శిస్తుంటారు. ఇది వీరి బలహీనతగా చెప్పొచ్చు. మనోచాంచల్యత ఉంటుంది. మాట విషయంలో ఈ రోజైతే జాగ్రత్త. ఎవరికైనా మాట ఇస్తే మాట్లాడే విషయంలో ముందుగానే ఆలోచించండి. తగిన జాగ్రత్త తీసుకోండి. ఎప్పుడూ కూడా వీరు ఖాళీగా కనిపించారు. ఏదైనా సాధించాలనే పట్టుదల అధికము. ముఖ్యంగా ఈ రోజు ఈ రాశి జాతకులు మధ్యాహ్నం 2:30 తరువాత ఒక పెద్ద అశుభ వార్త వినబోతున్నారు. ఏ ఆదాయ మార్గం ద్వారా మీకు డబ్బు అనేది సమకూరుతుందో ఆ యొక్క ఆదాయ మార్గానికి సంబంధించిన ఒక నష్టపూరితమైన వార్తను అయితే వినబోతున్నారు. అది ఉద్యోగ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, మీరు ఉన్న రంగాల్లో ఏ విధంగా అయినా కావచ్చు, మీకు వచ్చే కీలక ఆదాయ మార్గం త్వరలోనే మూసుకుపోబోతుంది. మీరు అశ్రద్ధ వహించొద్దు. ఇక జాగ్రత్తలు తీసుకోండి. ఇంకా కుల వృత్తులు చేస్తున్న వారు అయినా, ఎటువంటి వ్యాపారాలు చేస్తున్న వారు అయినా, ఉద్యోగాలు చేస్తున్న వారు అయినా సరే ఈ రోజు తప్పక జాగ్రత్త తీసుకోండి. మీరు మాట్లాడే విషయంలో, మీ యొక్క చేతల విషయంలో, తీసుకునే నూతన నిర్ణయాల విషయంలో చాలా జాగ్రత్త. ధనం విషయంలో పెట్టుబడుల సలహాలు కూడా పాటించొద్దు. ₹1 పెట్టినా అది నష్టం కిందకే జమ ఖర్చు అయిపోతుంది. లక్ష్మీదేవి అనుకూలత లేదు కావున డబ్బు విషయంలో అప్రమత్తతే ధ్యేయంగా ముందుకు వెళ్ళండి. ప్రతి రూపాయి ఏదో ఒక విధంగా ఆగిపోవడం, మొండి బకాయి వసూలు కాకపోవడం, వస్తున్న ఆదాయం అనుకున్న చివరి క్షణంలో ఆగిపోవడం, రావలసిన ధనాన్ని ఎవరైనా సరే రాకుండా మిమ్మల్ని అడ్డుకోవడం ఇలా సంభవించొచ్చు. ఈ యొక్క వార్తను విని మీరు కోపంతో ఊగిపోతారు. చాలా వరకు మానసిక అశాంతికి గురి అవుతారు. ఇటువంటి వార్త ఈ రోజున ఏ రంగంలో ఉన్నా ఈ రాశి జాతకులకు అందరికీ వస్తుంది అని కాదండి. కొంతమందికి మాత్రం ఈ విధంగా అననుకూలత కనిపిస్తుంది. మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగానే ఉన్నాయి. వ్యాపారస్తులకు కొంచెం మిశ్రమ ఫలాలే దక్కుతాయి. వ్యాపార జీవితం గురించి కీలక ఆలోచన చేస్తారు. అమలు విషయంలో జాప్యం జరగొచ్చు. తీసుకునే నిర్ణయం బంగారు భవిష్యత్తు కావాలి. కావున ఇలా ఇబ్బంది పూరిత సొంత నిర్ణయం కాకుండా పక్కవారి నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకోవద్దు. ఎవరైనా అనుభవజ్ఞుల సలహాని, కుటుంబ సభ్యుల సలహాని పరిగణలోకి తీసుకోండి. మేలు కలుగుతుంది. భాగస్వామ్యులతో ఇదివరకు ఏమైనా విభేదాలు ఉంటే వాటిని పరిష్కరించుకునేందుకు మీకు మీరుగా ఒక అడుగు ముందుకేస్తారు. అంతా మంచి జరుగుతుంది. అననుకూలత అనుకూలంగా మార్చుకోవడానికి నిత్యము భగవన్నామస్మరణ, శివారాధన చేసుకోవడం, ఇష్టదైవ నామస్మరణ చేసుకోవడం మేలు కలగచేస్తుంది. అంతా మంచే జరుగుతుంది.